అందరికీ మరణత. ఈరోజు మనం చెప్పుకోబోయే వాక్యం ఏంటంటే సామెతలు 10వ అధ్యాయము 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగినట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోయాను. ఇక్కడ ఏం కనబడుతుందంటే దీర్ఘాయువు అనే మాట మనకి కనబడుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఏమవుతామంట, దీర్ఘాయుష్మంతులం అవుతామంట. అదే గ్రంథంలో తల్లిదండ్రులను సన్మానించే వారు కూడా దీర్ఘాయుష్మంతులు అవుతారని మనకు కనబడుతుంది. అయితే సామెతలు 10వ అధ్యాయం 27వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. ఆయన యందు భయం కలిగి ఉండాలి, రెండవదిగా భక్తి కలిగి ఉండాలి. అప్పుడు మనం ఏమవుతామంట, దీర్ఘాయుష్మంతులం అవుతామంట. అలాగే రెండవదిగా భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోయినంట. సామెతలు 10వ అధ్యాయం 27వ వచనంలో భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోనంట. భక్తిహీనుడు అంట ఎక్కువ కాలము బ్రతకడంట. తన భక్తిహీను ఆయుష్ ఏమవుతుందంట, తక్కువైపోతుందంట. ఆయన యందు భయము భక్తి కలిగి ఉంటే దీర్ఘాయుష్మంతులం అవుతామని వాక్యం సెలవిస్తుంది. మనం భక్తిహీనులా ఉండి తగుమాత్రపు ఆయుష్ కలిగి ఉండడం కంటే ఆయన యందు భయభక్తులు కలిగి దీర్ఘాయుష్మంతులు అవుట మేలు. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించిన గాక. మీకు ఈ వాక్యం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, ఇతరులకి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. మీ అందరికీ మరణాత.